రాజేంద్రనగర్లో వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతిమా సింగ్ మేడం గారు ఎందరో ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్ల కోడళ్ల దగ్గర ఉండేటువంటి గ్రీనరీ, దాన్ని అవెన్యూ ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఇళ్ల మధ్య, వీధుల మధ్య, పెద్ద పెద్ద రోడ్ల మధ్య ఈ అవెన్యూ ప్లాంటేషన్ మనకు కంటికి ఇంపుగా కనిపించడం, అంతేకాదు మరి రవాణా సాఫీగా సాగేందుకు కూడా ఈ డివైడర్స్ ఉపయోగపడతాయి. డివైడర్స్ వచ్చే ట్రాఫిక్ని వెళ్ళే ట్రాఫిక్ని డివైడ్ చేయడానికి, ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఒక ఆకుపచ్చని అనుబంధం ఉంటుంది. ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు. అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చప్పట్లు కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు వన మహోత్సవం కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం కార్యక్రమం జరగబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్రనగర్ నుంచి లైవ్ చూస్తున్నాం. వన మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మొక్కను నాటి నీళ్లు పోసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇవాల్టి నుంచి కూడా తెలంగాణలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. కొండా సురేఖ్ గారు ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బిరసాదల ధైర్యం వీడు, దుంగ దొరల మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి